మహోన్నతను, పరిశుద్ధను, నీతివంతను, సమాధానకర్తను, ಶಕ್ತಿವಂತನಾದ ದೇವಾ, ನಿನ್ನ ಶ್ರೇಷ್ಠ ಗಣವುಳ್ಳ ನಾಮಕ್ಕೆ ದೇವಾ, ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯ ದೇವಾ ಬೇತಸ್ಥದಲ್ಲಿ ಸೇರಿ ದೇವಾ ನಿನ್ನ ಪ್ರಜೆಗಳಾಗಿ ದೇವಾ ನಾವು ಸೇರಿ ಬಂದಿರುವಂಥ ಸಮಯದಲ್ಲಿ ದೇವಾ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವಂಥ ದೇವರು, ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡ್ತೀನಿ. ఈ 32వ అధ్యాయం నాకెంతో ఇష్టమైన, ఇప్పుడు నేను విన్న వాక్యం నాకు ఎంతో ఇష్టమైన వాక్యం. ఎందుకంటే నేను అనుభవం రెజల్ట్ విత్ ద గాడ్. నేను ఆ విధంగా నేను ఒక యాకోబు లాంటి వాడిని కాదు, కానీ ఒక బుడ్డ యాకోబుని. నేను కూడా యాకోబులాగే ఉండి లండన్లో ఉండి ఎన్నో రోజులు నేను అక్కడ ఉండి నాకు సాక్ష్యం చాలా ఎక్కువగా ఉంది. నాకు మెమరీ లాస్ అవ్వడం వల్ల నాకు బ్రెయిన్ హెమరేజ్ అయింది, దానివల్ల నాకు మెమరీ లాస్ అయింది. అయినా కూడాను దేవుడి కోసం నేను ఏ రీతిగా నిలబడాలో ఆ రీతిగా నిలబడడానికి నాకు దేవుడు శక్తి ఇచ్చాడు. ఈ బేతేల్ బెతెస్దా రెండు కూడాను, ఈ రెండు కన్స్ట్రక్షన్స్ కూడా నేను సాక్షిగా చెప్తున్నాను. ఈ రెండు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా నాకు ఏ శక్తి లేదు. అయితే దేవుడే ఆ శక్తి నాకు ఇచ్చాడు. నేను అనుభవించాను, నేను ఆయన ప్రేమను అనుభవించాను, కష్టాన్ని అనుభవించాను. దేవుడిని మోసం చేసిన వాడిని దేవుడిని ఎన్నో రీతిగా మోసం చేశాను. ఆ రీతిగా నా భార్యని నేను మోసం చేశాను. నేను ఎన్నో విధంగా నేను చేసినా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. యాకోబుని ఎట్లా పట్టుకున్నాడో అట్లాగే నన్ను పట్టుకున్నాడు యథార్థంగా. ఈ మందిర విషయంలో ఆ మందిర విషయంలో కూడా నాకు పెద్ద బిజినెస్ ఇచ్చాడు దేవుడు. అయితే ఆ బిజినెస్లో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలంతా సహించడానికి కూడా దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. ఒక ఇటుక రాయి కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. ఈ రెండు మందిరాలు కూడా దేవుడు నా కష్టం లేకపోయినా ₹4 వడ్డీకి తీసుకొని, నేను వడ్డీకి తీసుకోకూడదన్నాను, ప్రభు తప్పని. అయితే దేవుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ కావాలి, అక్కడ మందిరం నిలబడాలి అని నేను అనుకున్నప్పుడు ఆ బేతేల్ మందిరం కూడాను అది ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు దగ్గర 43 సంవత్సరాల నుంచి ఆ మందిరం మేము అక్కడ కట్టి దేవుని వాక్యం ప్రచారం చేస్తున్నాం. అయితే ఇంతవరకు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు వచ్చి ఎందుకు ఇక్కడ మీరు మందిరం పెట్టారని అడగలేదు. అది నా శక్తి కాదు. ఎందుకంటే ఆ మందిరాన్ని దేవుడు కట్టాడు, ఆయనకి ఇష్టమైంది కనుక ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆ మందిరాన్ని ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు, దాని మీద ఎవరు చేయి కూడా వేయలేదు, దానికి వేయలేదు. అదే రీతిగా ఇక్కడ ఈ మందిరం కట్టినప్పుడు కూడా ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా అన్నారు, మా ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్ద కులస్తులు అన్నారు, ఇది ఎక్కడో గూడెలో ఉండాల్సింది ఇక్కడ తీసుకొచ్చి మీరు రత్నాకర్ గారు ఆ బంగుళూరు నుంచి వచ్చి, ఆయనకు తెలుసు కదా జైన్లు వాళ్ళు, మరి వాళ్ళు తెలుసు కదా, ఇక ఈ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ గూడెలో పెట్టాల్సిన మందిరం ఇక్కడికి ఎందుకు పెట్టారంటే, దేవుడు నాకు ఆ రాత్రి మాట్లాడాడు నాతో. 54 ఎవరైనా మైక్తో యెషయా 54, 14, 15 చదవండి తెలుగులో. మైక్ కావాలి. నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. విన్నారు కదా దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఈ మందిరానికి చాలా మంది వస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని అడిగారా ఇక్కడ ఏమైనా? 54, 14, 15 ఈ మందిరానికి నేను బేతేల్ మందిరానికి వెళ్తాను. ఈ బెతెస్దా మందిరంలో చాలామంది వస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిచారా? ఎవరు ఆటంకపడితే? అయితే మొదట నన్ను శోధించాడు సైతాను. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇవ్వడం మూలంగా ఇవాళ వరకు ఈ మందిరాన్ని ఎవరు ఏమీ అంటలేదు, ఎవరు ముట్టుకోలేరు, ఎవరు ముట్టరు కూడా. అలాంటి శక్తిని మాకు దేవుడు వల్ల నేను ఆ శక్తిని, నా గొప్ప ఏమి లేదు. చెప్పాను కదా, నేను బుడ్డ యాకోబుని అంత చేశాను. అయితే దేవుడికి సంపూర్ణంగా నా హృదయం ఇచ్చినప్పుడు దేవుడు నాకు సంపూర్ణంగా నాకు సహాయం చేసినవాడు. అందువల్ల నేను ఎక్కువగా మీతో మాట్లాడలేను నా బలహీనత వల్ల. దేవుడు ఎందుకంటే నాకు ఇప్పుడు నిద్ర మైండ్
ఇది బ్రెయిన్ హ్యామరేజ్ అవడం వల్ల నిద్ర రాదంటే అక్కడ సిఎంసి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు నిద్ర మాత్రం వేసుకోవాల్సిందే అన్నారు. నేను అన్నాను నిద్ర మాత్రం అలవాటు అయిపోతే నేను ఇక చాలా కష్టం కదా దానివల్ల అన్నాను. అయితే అయింది మీకు ప్రాణం కావాలా లేకపోతే నిద్ర మాత్రం లేకుండా ఉండాలా అన్నారు. ఇప్పుడు రోజు నిద్ర మాత్రం సేవించడం వల్ల నాకు అది నాకు స్టంబ్లింగ్ వచ్చింది. నాకు మాట కానీ లేకపోతే నడవడం కానీ కొంచెం ఇప్పుడు 86వ సంవత్సరం నాకు. అయితే దేవుడు ఆయుష్యం కూడా ఇచ్చాడు. అయితే నాకు ఆ స్టంబ్లింగ్ వల్ల రోజు స్లీపింగ్ పిల్స్ అంటే మనం రోజు మత్తు పదార్థం తీసుకోవడమే. ఆ మత్తు పదార్థం వల్ల అది స్లీపింగ్ పిల్స్ అనేది మత్తు పదార్థం. అది మా బ్రెయిన్ని ఇంకా పాడు చేస్తుంది. అయితే నన్ను బతికి ఉంచుతుంది. నిద్ర లేకపోతే చచ్చిపోతాను కదా. అందువల్ల అలాగే ఉన్నప్పటికీ కూడా నేను మందిరానికి రాగలుగుతాను, దేవుని ఆరాధించగలుగుతాను. మందిరంలో ఎంతసేపు ఉన్నా కూడా నాకు బలహీనత రాదు. ఆ బలహీనత అనేది తీసుకురాడు దేవుడు. ఇప్పుడు పొద్దున వెళ్ళాను, సాయంత్రం కూడా ఇక మందిరానికి వచ్చాను. ఇప్పుడు ఆ బలహీనతలు కూడా దేవుడు శక్తినిచ్చే దేవుడు. నేను యథార్థంగా దేవుని యొక్క శక్తిని నా జీవితం మొత్తం మీద నేను అనుభవించున్నాను కనుక నేను సాక్ష్యంగా మీ ముందు నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే నాకంటే ఇంకా బలవంతులై మీరు ఉండాలని వచ్చిన వాళ్ళు, ఇక దేవుణ్ణి ఎరగని వాళ్ళు నాకంటే బలవంతులై ఉండాలని నా కోరిక, నా ప్రార్థన. పరిశుద్ధనాథన తందే, నీతివంతనాథ దేవా, సమాధానకర్తనాథ రక్షక, నిన్న గణవుడ శ్రేష్ఠ నామకే దేవా, ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ದೇವಾ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸಿ ನಿನ್ನ ದಾಸನ ಮುಖಾಂತರ ಪರಿಶುದ್ಧ ಲೇಖನದಲ್ಲಿ ದೇವಾ ನನಗೆ ಎಷ್ಟೋ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆದ ಸಬ್ಜೆಕ್ಟನ್ನು ದೇವಾ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಯಾಕೋಬು ఏ రీతిగా దేవుడితో పెనుగాడాడు ఆ రీతిగా నేను కూడా నాకు అనుభవం నీవు ఇచ్చావు దేవా. అనుభవం ಮುಖಾಂತರ ದೇವಾ ನಾನು ಈ ದಿನವೂ ಸಹ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬಂದು ಬೆತ್ತಸ್ತದಲ್ಲಿ ದೇವಾ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸನು ಕೊಟ್ಟಂಥ ವ್ಯಾಲ್ಯೂಯಬಲ್ ವರ್ತಮಾನವನ್ನು ನಾನು ಕೇಳಿಕೊಂಡು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಇನ್ನೂ ನಾನು ಸರಿಪಡಿಸಬೇಕಾದಂಥ ಇನ್ನೂ ಏನಾದರೂ ಅಗತ್ಯವಿದ್ದರೆ ಅದನ್ನು ಸಹ ನಾನು ಸರಿಪಡಿಸುವಂತೆ ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಂಥ ಈ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನನಗೆ ಸ್ತೋತ್ರವಾಗಿ ಬಂದಿರುವಂಥ ಒಂದೊಂದು ಆತ್ಮವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಒಂದೊಂದು ಆತ್ಮದಲ್ಲಿ ನಿನ್ನ ಘನ ಕಾರ್ಯವನ್ನು ಶ್ರೇಷ್ಠ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸು. ನಮ್ಮ ನಾಲಿಗೆಯು వాడిగల ఖడ్గవు మా నాలిక వాడిగల ఖడ్గంగా నీవు ఇచ్చావు ప్రభువా. మేము ఏదంటే అది జరగాలి, మేము ఏదన్నా అది ఏం జరగాలి, నీ చిత్తమే జరగాలి, మా చిత్తం కాదు. యాకోబు పరిగెత్తడానికి చూశాడు, తన చిత్త ప్రకారంగా పరిగెత్తడానికి చూశాడు. అయితే దేవుడు ఆ తొడగూటిని ఊడగొట్టి నీవు నిదానంగా నా చిత్త ప్రకారంగా నడుమని చెప్పి స్లోగా నడుమని చెప్పాడు. ఎందుకు స్లోగా దేవుడి విషయంలో ఆలోచించుకొని లోకరీతిగా మనం అడవడిగా పరిగెత్తకుండా యేసు ప్రభు యొక్క చిత్త ప్రకారం దేవా మాకు అడుగు పెట్టేటట్టు మాకు నేర్పండి నేను అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా బలహీనతలు ఉంటే అవన్నీ తీసేసి దేవా నీ శక్తిని వాళ్ళందరికీ దయచేయమని అడుగుతున్నాను. ಇವೆಲ್ಲವನ್ನು ನನ್ನ ಪ್ರಭು ನನ್ನ ಒಡೆಯನು ನನ್ನ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಘನವುಳ್ಳ ಶ್ರೇಷ್ಠ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತಿದ್ದೇನೆ ನನ್ನ ತಂದೆಯೇ, ಆಮೆನ್.